2 రోజులు గడిచిపోయాయి. బోరుబావిలో పడిపోయిన చేవెళ్ల చిన్నారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా పసిబిడ్డను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 2 రోజులుగా బోరుబావికి సమాంతరంగా తవ్వుతూనే ఉన్నారు. అయితే ఈ సాయంత్రం నుంచి బోరుబావి చుట్టూ తవ్వడం మొదలుపెట్టారు. రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, కలెక్టర్ ఇలా జిల్లా యంత్రాంగమంతా ఇక్కారెడ్డిగూడలోనే ఉంది. పసిపాపను కాపాడడానికి రాత్రి పగలు శ్రమిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు చిన్నారి తల్లి ఏకధాటిగా కన్నీరు పెడుతూనే ఉంది. నా బిడ్డ నాకు కావాలి అని కన్నీటి ధారలతో వేడుకుంటోంది. అమ్మ మనసు ఆక్రోశాన్ని చూసి తెలుగు ప్రజల గుండె బరువెక్కిపోతోంది. గంటలు గడుస్తున్నాయి. 2 రోజులు గడిచిపోయాయి. 40 కాదు, 70 కాదు, 180 కాదు, 200 అడుగుల పైనే లోతున చిన్నారి ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 180 అడుగుల దగ్గర నీరు ఉందన్న అంచనాతో నీటిని తోడుతున్నారు. మరోవైపు మట్టిని కూడా తవ్వుతూనే ఉన్నారు. శనివారం 2 సార్లు బోరుబావిలోకి కెమెరా పంపారు. బోరుబావిలోకి 300 అడుగుల వరకు కెమెరా పంపినా చిన్నారి ఆచూకీ కనిపించలేదు. దీంతో పసిబిడ్డ ఎలా ఉంది, చిన్నారి మరింత ఆపదలో ఉందా, ఆ పసిపాప బోరుబావిలో ఏ పరిస్థితిలో ఉంది అసలు? ఈ ఆందోళన బాగా పెరిగిపోతోంది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 2 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి ప్రస్తుతం ఎంత లోతులో ఉందన్న విషయం నిర్ధారణ కావడం లేదు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఓఎన్జీసీ బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. చిన్నారి మట్టిలో కూరుకుపోయిందా అన్న సందేహాలు కూడా వెంటాడుతున్నాయి. శుక్రవారం రోబోటిక్ హ్యాండ్ పంపినప్పటికీ చిన్నారి జాడ తెలియకపోవడంతో బోరుబావికి సమాంతరంగా మరో గుంతను తవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే బోరుబావికి సమాంతరంగా 50 అడుగుల వరకు తవ్వారు. బోరుబావి లోపలి భాగంలో 6.5 నుంచి 7 అంగుళాల వెడల్పున్నట్లు నిర్ధారించారు. తాజాగా మరో అత్యాధునిక కెమెరాను బోరుబావిలోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ సహాయక చర్యలపైన కూడా ఆరా తీస్తున్నారు. వర్షం అడ్డుపడుతున్నా చిన్నారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ పసిపాప జాడ తెలియకపోవడంతో క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. చిన్నారి, ఎలా ఉన్నావమ్మా? ఏడవకమ్మా, నేను వస్తున్నా. నీకోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నీకేం కాదమ్మా, ఊరుకోమ్మా, ఏడవకు తల్లి. నా గుండె తరుక్కుపోతోంది. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. అక్క నీకోసం ఎదురు చూస్తోందమ్మా, రా తల్లి. నాన్న నీకోసం పళ్ళు తెచ్చాడు, రారా. నీకేం కావాలో రా చిట్టి తల్లి. నీకోసం అమ్మమ్మ బిస్కెట్లు తెచ్చింది, రా అమ్మ ఒక్కసారి. నిన్ను చూడాలని ఆవులు కూడా మేత మేయడం లేదమ్మా. నువ్వు లేని ఇల్లు బోసిపోయింది. ఈ ఇల్లు, ఈ వాకిలి నిన్నే అడుగుతోందమ్మా. నీకోసం ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు చిన్నారి. నా ఒళ్ళు ఒకే ఒక్కసారి నిద్రపోమ్మా. నీకు పెరుగన్నం తినిపిస్తాను, రా చిట్టి తల్లి. తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి చిన్నారి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బోరుబావిలో 300 అడుగుల లోతు వరకు ఏమీ కనిపించలేదని చెప్పారు. అడుగున నీళ్లు తోడడంతో పాటు మట్టిని తీస్తున్నామన్నారు. ఒకవేళ 40 అడుగుల దగ్గర ఒక పక్కకు చిన్నారి ఉందా అన్న అనుమానం కూడా ఉందన్నారు. అందుకే అత్యాధునిక కెమెరా తెప్పించి మరోసారి బోరుబావిలోకి పంపుతామన్నారు మంత్రి మహేందర్ రెడ్డి.
తెలంగాణ మండలి చైర్మన్ స్వామి గౌడ్ కూడా సహాయక చర్యలను పర్యవేక్షించారు. 40 ఫీట్ వరకు పోతుంది. 40 ఫీట్ వరకు ఎక్కడైతే మరి మోటార్ ఉన్నప్పుడు పాప బతుకుంది కాబట్టి మోటార్ తీసాక పాప దొరకలేదు. అంటే మనకు మాటలు కానీ అట్లా ఏం లేవు. అంటే గోడకి అక్కడ ఫ్రెష్ అయి ఉందేమో అనిపిస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ అక్కడ వర్క్ స్టార్ట్ చేసినాం. మీరు ఎంత లోతు 40 to 50 వరకు పోతాం ఇప్పుడు. కాదు కదా, మీరు ఇందాక రాడ్ కుక్కం అది ఏదైతే 180 వరకు కెమెరా పోయింది, 300 వరకు పోయింది, రాడ్స్ వరకు 300 పోయింది. అక్కడ ఏమి కూడా ఉండదు. అది ఏమైనా ఉంటే ఆ రాడ్స్ పైకి తెస్తుంది. అది లేదు కాబట్టి మళ్ళీ కూడా ఇప్పుడు మరి కలెక్టర్ గారికి చెప్పినాము. ఆ కేఎల్ఆర్ గారికి దీని మీద ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ మిషన్ స్పెషల్ మిషన్ వస్తుంది. ఇది 40 ఫీట్ అంటున్నారు. దీని అనుసంధానించిన తర్వాత ఏం చేద్దాం? 40 ఫీట్ వరకు మధ్యలో ఏదైతే మోటార్ తీసినప్పుడు ఎక్కడైనా ఫ్రెష్ అయి ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే కింద ఏం లేదు. 300 ఫీట్ వరకు మరి వాటర్ తీసేసినాము. అక్కడ పరికరం కూడా పంపించినాము. ఎక్కడ కూడా అది కనిపిస్తలేదు కాబట్టి ఈ 40 ఫీట్ వరకు మధ్యలో ఎక్కడైనా ఒక ప్లేస్లో ఉన్నదని అనుకుంటున్నాం. అందుకే దీన్ని కూడా తీస్తున్నాం. అక్కడ 300 దానికి ఫ్రెష్ చేస్తున్నాం. వాటర్ తీసేస్తున్నాం, మట్టి తీస్తున్నాం. ఈ రెండు ద్వారా తప్పకుండా కన్ఫర్మ్ అయిపోతుంది. మేము తీసుకున్న మీటింగ్లో ఎంపీ గారు ఉన్నారు, స్వామి గారు అందరం ఉన్నాము, మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే అది ఏదైతే కెమెరా పంపించినప్పుడు 180 ఫీట్ వరకు వాటర్ ఉంటే కెమెరా పోతుంది. ఈ 180 కింద 300 వరకు కూడా పోయినాం. 300 వరకు కూడా ఏదైతే కొన్ని పరికరాలు ఉన్నాయి, ఏదున్నా కూడా అక్కడ పడిపోయి ఉంటే కానీ శవం ఉన్నా కూడా పట్టుకొస్తుంది. అది అక్కడ ఏమీ లేదని తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ 40 ఫీట్ దగ్గర ఏదైతే మోటార్ తీసినప్పుడు ఆ పాప ఎక్కడైనా గోడ కత్తుకొని ఉందేమో అని అనిపిస్తుంది. దాన్ని కూడా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే 300 వరకు ఏదైతే పోయిందో పరికరము, అక్కడ కూడా మరి 300-400 వరకు కూడా ఆ మిషన్ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఫ్రెష్ చేస్తే అక్కడ వాటర్ ఉన్నా కానీ మట్టి ఉన్న పైకి వస్తుంది. ఆలోచన కూడా చేశారు. ఈ బోరుబాబు చుట్టూ ఒక సర్కిల్ ఆకారంలో మొత్తం అది కూడా చేస్తున్నాం. మీరు అన్నట్టు సర్కిల్ చేస్తున్నాం. 40 ఫీట్ వరకు చెక్ చేస్తున్నాం. 300 లోపలి కూడా పోయి చూస్తున్నాం. మూడు విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ కెమెరా దాని కెమెరా ఏంటంటే ఎక్కడైతే గోడకు అతుక్కోబోయి అంటే గోడల పక్కలకు కెమెరా అది తీస్తుంది కాబట్టి కొన్ని కెమెరాలు స్ట్రేట్గా పోయి చూస్తుంది, కొన్ని కెమెరాలు గోడలను కూడా చేస్తుంది కాబట్టి దాన్ని కూడా తెప్పిస్తున్నాం. ఏదేమైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సీరియస్గా పాపను బయట తీయాలని ఉన్నది కాబట్టి మరి 2 రోజులు దాటిపోయి 3 రోజులు వస్తున్నాం. తప్పకుండా అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ పాపను ఎక్కడున్నా తీసే వరకు కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఉదయం నుంచి చేసినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా రకరకాల ప్రయత్నాలు, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, నేషనల్ డిజాస్టర్ సెక్షను, స్టేట్ వాళ్ళు ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పాప ఆచూకీ ఇంతవరకు లభించనందుకు ఇప్పుడు కేఎల్ఆర్ గారికి రిగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వారిని కూడా పిలిపించి వారితో మాట్లాడితే ఇప్పుడు ఉన్నటువంటి బోరు చుట్టూ 30 ఫీట్లు తీసుకుంటూ కిందికి పోదామని చెప్పి సలహా ఇచ్చారు. దానికి కూడా సిద్ధమయ్యాం. రెండో పద్ధతి 40 ఫీట్ల లోపల ఎక్కడైనా పెద్ద బోరు చేసిన దగ్గర పాప ఇరుక్కుపోయి ఉందేమో అని చెప్పి ఇప్పుడున్న బోరును 40 ఫీట్ల వరకు ఓపెన్ చేయడానికి, అంటే కింద తీసిన గుంత నుంచి ఆ బోరును ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మూడో పద్ధతి ఇప్పుడు ఉన్నటువంటి దానికి 300 ఫీట్లు ఉంటే బోరు 300, 400 ఉంటే 400 చేసి అందులో ఉన్న మట్టిని వాటర్ను పూర్తిగా ఫ్లష్ చేసి బయటికి కొట్టేసి మళ్ళీ కెమెరా పంపించి ఎక్కడ ఉందో పాపను ట్రేస్ అవుట్ చేసి ఆ విధంగా తీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం కూడా చిన్న అవకాశం కూడా వదలకుండా అన్ని విధాలు ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడే 3 వైపుల కెమెరా ఉండేది బొంబాయికి వెళ్ళి తెప్పించారు. అది దారిలో ఉంది. ఆ కెమెరా కూడా రాగానే ఇంకా అవకాశం ఏమన్నా దాన్ని ఆ కెమెరాను కూడా పంపి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం.